ఆ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒకప్పుడు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. అయితే రుద్రాక్ష సాగుతో ఈ ప్రాంతం ఇప్పుడు సరికొత్తగా ఆధ్యాత్మిక గుర్తింపు పొందింది. గతంలో తక్కువ ఆదాయంతో అక్కడి రైతుల కుటుంబాలు నానా ఇబ్బందులు పడేవి. అయితే రుద్రాక్షల సాగు ప్రారంభించిన తర్వాత రైతుల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. అంతేకాదు రైతులు స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. మొత్తం మీద రుద్రాక్ష సాగు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇందుకే రుద్రాక్షల రాజధానిగా పేరొందిన ఆ ప్రాంతం ఏది చూద్దాం. నేపాల్లోని మకాలు హిమాలయ ప్రాంతం పాదాల వద్ద ఉన్న భోజ్పూర్ జిల్లా ఇప్పుడు రుద్రాక్ష రాజధానిగా ప్రసిద్ధి చెందుతోంది. గత 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు రుద్రాక్ష సాగుపై ఆధారపడి బతుకుతున్నారు. అంతేకాదు రుద్రాక్ష సాగే తమ జీవనాధారం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడేవి. కాగా ప్రస్తుతం పరిస్థితి మారింది. భోజ్పూర్ జిల్లాలోని ఈ గ్రామాలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్కు రుద్రాక్షను సరఫరా చేసే ముఖ్య కేంద్రాలుగా మారాయి. హిందూ ధర్మంలో రుద్రాక్షలకు ఒక ప్రత్యేకత ఉంది. రుద్రాక్షలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రధానంగా శివభక్తులు రుద్రాక్షలను ధరిస్తారు. మెడలో రుద్రాక్షలు ధరించడం వల్ల మనశ్శాంతి కలుగుతుందనేది ఒక నమ్మకం. అంతేకాదు ధ్యానంలోనూ రుద్రాక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో రుద్రాక్షలకు అంతర్జాతీయ మార్కెట్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే నేపాల్ రుద్రాక్షలు ప్రత్యేకమైన నాణ్యతతో ఉంటాయన్న పేరు కూడా ఉంది. దీంతో అనేక విదేశీ మార్కెట్లలో నేపాల్ రుద్రాక్షలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఎంత అమౌంట్ అయినా ఇచ్చి సదరు నేపాల్ రుద్రాక్షలను కొనడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. కాగా భోజ్పూర్ జిల్లాలో వేలాది మంది రైతులు ఇప్పుడు రుద్రాక్ష తోటలను పెంచుతున్నారు. సరైన సంరక్షణతో పాటు సహజ వాతావరణం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడ అధిక నాణ్యత గల రుద్రాక్ష ఉత్పత్తి అవుతోంది. సాధారణ రుద్రాక్ష గింజలు తక్కువ ధరలకు లభించినప్పటికీ అరుదైన బహుముఖ రుద్రాక్ష గింజలు మాత్రం చాలా అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని ప్రత్యేక రకాల రుద్రాక్షలు దాదాపు ₹1,00,000 వరకు కూడా మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. కాగా రుద్రాక్షల వ్యాపారం స్థానిక రైతుల జీవితంలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చింది. గతంలో వలసలు, తక్కువ ఆదాయం వంటి సమస్యలతో ఇక్కడి రైతుల కుటుంబాలు అనేక ఇబ్బందులు పడేవి. అయితే రుద్రాక్షల సాగు ప్రారంభించిన తరువాత రైతుల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. భోజ్పూర్ జిల్లాలోని రైతులు ప్రస్తుతం స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. అంతేకాదు రుద్రాక్ష సాగు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇదిలా ఉంటే రుద్రాక్షల వ్యాపారానికి అంతర్జాతీయంగా కూడా డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా భారతదేశం నుండి వచ్చే భక్తులు, పర్యాటకులు అసలు సిసలైన రుద్రాక్షల కోసం నేపాల్లోని భోజ్పూర్ జిల్లాను సందర్శిస్తున్నారు. అంతేకాదు స్థానిక హాట్ బజార్లలో కొనుగోళ్ల రద్దీ పెరిగింది. కాగా రుద్రాక్షల ఎపిసోడ్ కేవలం ఒక వ్యాపారంగానే లేదు, భారత్ నేపాల్ మధ్య సాంస్కృతిక మైత్రిగా సదరు రుద్రాక్షల బిజినెస్ మారింది. ఇదిలా ఉంటే రుద్రాక్షల రంగాన్ని ప్రోత్సహించడానికి నేపాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే స్థానిక సంస్థలు కూడా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఇందులో భాగంగా రైతులకు సాగు పద్ధతులపై శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు, అలాగే ఎగుమతి అవకాశాలను పెంచే దిశగా స్థానిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. మొత్తం మీద భోజ్పూర్ జిల్లాలో రుద్రాక్ష సాగు కేవలం ఒక వ్యవసాయ కార్యకలాపం మాత్రమే కాదు, అది విశ్వాసం, సంప్రదాయం, ఆర్థిక అభివృద్ధి కలిసినటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థగా మారింది. హిమాలయాల పాదాల వద్ద పుట్టిన ఈ చిన్న రుద్రాక్ష గింజలు ఇప్పుడు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఏమైనా రుద్రాక్ష సాగు వేలాది రైతు కుటుంబాలను ఆదుకుంటోంది.